హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన పాలిసెట్కి సంబంధించి మనకు స్లాట్ బుకింగ్ టైం అయితే రావడం అయితే జరిగింది. సో ఇది స్లాట్ బుకింగ్ మనం ఏ విధంగా చేసుకోవాలి, ఆ ఫీజు పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఫీజు పేమెంట్ చేసినాక మనకి ఆ రిసిప్ట్లు అయితే కొందరికి రావడం లేదు. ఆ రిసిప్ట్ రావాలంటే ఏం చేయాలి, ఎంత ఫీజు ఉంటుంది, మనకి ఒక స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకుపోవాలి అనేది కంప్లీట్గానైతే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో కండి. ఒకసారి మన వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి. కంప్లీట్ ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. కంప్లీట్ అప్డేట్ అయితే నేను ఉండి మీరు ఎటువంటి కామెంట్ చేసినా కూడా మీకు రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటుగా మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలి, లేదంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్లో అడగండి. ఖచ్చితంగా నేను కామెంట్లో మీకు కామెంట్ చేసిన దానికి నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆలస్యం చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దీనికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మనకు పాలిసెట్ రిజిస్ట్రేషన్ వేరు అండ్ పాలిసెట్ స్లాట్ బుకింగ్ వెబ్సైట్ వేరే ఉంటాయి, రెండు డిఫరెంట్ ఉంటాయి. రెండు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజీకి వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఓపెన్ చేయగానే మన స్లాట్ బుకింగ్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఫీజు పేమెంట్ చేయాలి. తర్వాత ఒకవేళ మధ్యలో పేమెంట్ ఏమైనా స్టక్ అయితే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. తర్వాత మనం రిపోర్ట్ చేయాలి అక్కడికి వెళ్ళి ఆ టైంకి. ఓకే, సో ఇట్లా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ నేను క్లిక్ చేయగానే మనం ఫస్ట్ వచ్చేసి ఫీజు పేమెంట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, ఫీజు పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, పాలిసెట్లో మనం అప్లికేషన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబరు, మన క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ పే ఫీజ్ ఆన్లైన్ మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా వస్తుంది. మన డీటెయిల్స్ వస్తాయి, మన ర్యాంక్ ఎంత, మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత, మన పేరు, ఫాదర్ నేము, ఇక్కడ ఇట్లా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం కిందికి వస్తే కనుక మనం ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్, క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇన్కమ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కనుక మీరు ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్ ఎంట్రీ చేయండి, లేకపోతే అవసరం లేదు, వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళు మాత్రమే. ఓకే, అండ్ మొబైల్ నెంబరు ఎంట్రీ చేయండి. ఇక్కడ మెయిల్ ఐడి ఎంట్రీ చేయండి. మెయిల్ ఐడి ఎంట్రీ చేయకుండా కూడా తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే మనకి మన కులీ కుతుబ్ షా సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్ ఏరియా కొందరు చెంది ఉంటారు. వాళ్ళకి చెంది ఉంటే మాత్రం వేసి పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకొని ఇక్కడ చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, దాని మీద చెక్ బాక్స్ చేసేసి కింద సబ్మిట్ బటన్ కనబడుతుంది కింద. ఓకే, దీని మీద క్లిక్ చేసేస్తే నెక్స్ట్ పేజ్ మనకు ఈ విధంగా వెళ్తుంది. ఓకే, వెళ్ళినాక ఇక్కడ మన డీటెయిల్స్ చూపెడతాంట అనమాట. ఓకే, ఏంది మన క్యాస్ట్ డీటెయిల్స్, ఇన్కమ్ డీటెయిల్స్ ఇక్కడ చూపెడుతుంటుంది. ఒకసారి అయితే మళ్ళీ కన్ఫర్మ్ చేసేసుకోండి. ఈ చెక్ బాక్స్ మీద చెక్ బాక్స్ చేసేసుకొని బిల్ డెస్క్ చూజ్ చేసుకోవాలి. కొందరికి మాత్రమే వాలెట్ అనేది ఉంటుంది, అది ఎక్కువ అవగాహన లేదు. దాని మీద కూడా నేను వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఈ బిల్ డెస్క్ అంటే ఏంటిదంటే మన డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయడం అన్నమాట. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన పేమెంట్ సెక్షన్కి అయితే వెళ్తుంది. మన డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా ఎంట్రీ చేసేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ అయినాక మనకి ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, సో ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ అనుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఒక్కసారి స్లాట్ బుకింగ్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి అయితే చదువుకోండి. ఓకే, అండ్ ఇక్కడ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సెంటర్ వెరిఫికేషన్ కనబడుతుంది. దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. సేమ్ మన ఫస్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ మన హాల్ టికెట్ నెంబరు, ఇది పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి మళ్ళీ ఈ కింద ఈ బ్లూ కలర్ మీద క్లిక్ చేయాలి. స్లాట్ అవైలబుల్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఫస్ట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్లో ఇందులో ఆల్ పెట్టేసుకోండి. అండ్ ఇందులో ఈ ఆరో మార్క్ని క్లిక్ చేస్తే మీ దగ్గరే ఉన్నటువంటి పాలిసెట్కి సంబంధించిన అన్ని సెంటర్స్ కనబడతాయి. మీకు ఏది దగ్గర అవైలబుల్ ఉంటుంది, ఎక్కడ రిపోర్ట్ చేద్దాం అనుకుంటారు, సర్టిఫికేట్స్ ఎక్కడ వెరిఫికేషన్ చేద్దాం అనుకుంటారు అనేది చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్నా కానీ మనకి ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ అయితే క్యాలెండర్లో గ్రీన్ కలర్ ఉన్నది కదా, అది మాత్రమే అవైలబుల్ అన్నమాట. మనకు ఆల్రెడీ 21st రోజు ఇది స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఈ జూన్ 21st రోజు స్టార్ట్ అయిపోయింది. సో దేని మీద మీకు గ్రీన్ కలర్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 23rd మీద నేను చూజ్ చేసుకున్నాను. చూజ్ చేసుకోనగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. స్లాట్ అనేది టైమింగ్స్ వస్తుంది. ఓకే, ఈ సెక్షన్లో కింద చూడండి టైమింగ్స్ కనబడ్డాయి కదా, ఇక్కడ ఈ రెడ్ కలర్ అన్నీ కూడా టైమింగ్స్ అయిపోయినాయి. ఓకే, సో ఇగో ఇది టైమింగ్ అవైలబుల్ అనమాట. ఇగో ఈ సెక్షన్ కింది సెక్షన్ అనమాట. ఓకే, సో దాని మీద ఆ టైమింగ్స్ మీద మళ్ళీ మీరు క్లిక్ చేయగానే ఏదైతే చూసుకోండి నీట్గా టైమింగ్ అయితే మెన్షన్ అయ్యింది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. మళ్ళీ కింద ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఎస్ మీద అయితే క్లిక్ చేయాలి. ఓకే,
సో ఒకసారి అయితే చూసుకోండి, నేను ఎక్కడ పెట్టానో ఆల్రెడీ మొత్తం ఇక్కడ మనకి ఏ టైము ఏంటిది అనేది డేట్ అయితే మొత్తం క్లియర్గానైతే మనకి ఇక్కడ కనబడుతుంది, రైట్. సో ఎస్ మీద ఇక్కడ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటిది మనకు బుకింగ్ అయిపోయింది, ఆ ఎస్ఎంఎస్కి సంబంధించిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి పంపించడం అయితే జరిగింది అని మనకు ఒక ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. అండ్ సేమ్ ఫస్ట్ పేజీకి వెళ్ళండి, ఫస్ట్ పేజీకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు రిసిప్ట్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చెప్తాను మనకి రిసిప్ట్ కొందరికి రావడం లేదు అని అంటే కనుక ఇక్కడ మళ్ళీ సేమ్ పాలిటెక్నిక్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ మీద క్లిక్ చేయండి. రిసిప్ట్ మీద క్లిక్ చేయగానే యాక్చువల్గా అయితే ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. మీకు లెఫ్ట్ సైడ్ టాప్లో పాపప్ ఒకటి వస్తుంది, కొందరికి రావట్లేదు అని అనుకుంటే కనుక ఇక్కడ పాపప్ వస్తుంది. ఆ పాపప్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ విధంగా రిసిప్ట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో ఈ సెంటర్కి ఏమేమి తీసుకెళ్ళాలంటే మనకి ఎస్ఎస్సి మనకి ప్రజెంట్ ఆన్లైన్లోకి వెళ్ళి అవైలబుల్ ఉన్నటువంటి ఏదైతే మెమో ఉంటుందో అది తీసుకెళ్ళాలి. అండ్ మనకి ర్యాంక్ కార్డు, పాలిటెక్నిక్ ర్యాంక్ కార్డు అండ్ హాల్ టికెట్ అండ్ మనకు ఎస్ఎస్సికి సంబంధించిన టీసీ, ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ ఇవి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక రిసిప్ట్ అయితే వాళ్ళు ఇస్తారు, దాని మీద ఒక నెంబర్ ఉంటుంది, అది మాత్రం మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మన పాలిటెక్నిక్ సంబంధించిన స్లాట్ బుకింగ్ చేసుకునే విధానం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.